అయ్య బర్లను కాస్తుండు. నువ్వు ఇట్లా చదువుకోక ఏమన్నా ఆగం పనులు చేసేవరా నాయన. అందుకే నీ కాలు మొక్త బిడ్డ, నడు నడు జర పోయి చదువుకోపోరా. బడికించి వచ్చిన సంది ట్యూషన్ కోకుంటే అక్కడ ఇక్కడ తిరిగి గైలు గల సోపతి బట్టి ఆగం ఆగం అవుతున్నావు. జర పోరాని కాలు మొక్త గాని. ఏమైంది పెంటమ్మా, నీ మనవడికి ఇప్పుడే బడికించి ఇంటికి వచ్చిండో లేదో? పోరానికి దండం పెడితే నీ కాలు మొక్తానంటున్నావు, ఏడుకోమంటున్నావు ఏంది? ట్యూషన్ కి పోమంటున్నావా? ఊరు పోరగాళ్ళందరూ ఆగో ట్యూషన్ కి ఎంత ముద్దుగా పోతారు చూడు, బ్యాగులు వేసుకొని. ఈ బాడకావు చూడు పోనంటే ఉండని మారం చేస్తున్నావు. మొన్ననే ఇలా అయ్యా, నిన్నగాక మొన్న 400 ఫీజు కట్టొచ్చిండు. ఈడు పోను పోను అని అంటుండు. మరి పోకుంటే 400 దండగానే కదా. ఇడు గింత నన్ను అర్థం చేసుకోడు, పాడి చేసుకోడు. చదవంటే మస్తు భయపడతాడు ఈ బాడకావు. మరి నీ ఎంట రాడేమో, వాళ్ళ అమ్మనిచ్చాన రోజులు రాదు పోతాడేమో. అమ్మో, ఈయన నా ఇంటనే వస్తలేడంటే వీళ్ళ అమ్మని ఇంకా తోక గైట్ చేసుకుంటాడు. అవునారా పిల్లగా, మీ అమ్మని పంపిరా, మీ అమ్మ తోలుకొని పోయి తోలిచ్చేస్తుంది, పోతావా గట్లా? చల్ నీ అమ్మ, మా అమ్మ అస్సలు వద్దు, నువ్వే రావాలి. కానీ ఈ రోజు వద్దే, ఈ రోజు ఓ నేను కాలు మొక్తా, రేపటి నుంచి పోదు అంటున్నా కదా. ఓ చూసినవా వై బద్మాషోడు, కాలు మొక్తా ఏలు మొక్తా అని నన్ను బట్లాడుతుండు. ఈడైతే పోనంటే పోనంటుండు. 3 రోజుల సంది పోకుంటే ఇంట్లో వండుకుండు. ఇక ఇప్పుడేమో రేపు పోతావా అని అంటుండు. ఈ మాటలు నమ్మాలా నమ్మొద్దా నాకు ఎక్కడ అర్థమైతే లేదు. మీ అయ్య గిట్ట గిట్టనే చేసేదిరా బట్టే వాళ్ళ లెక్కలు. ఇక పోతా పోతా అనేది ఏందన్న గుండె సాటుగా దాచుకునేది, టైం కాగానే ఇంటికి వచ్చి వండుకునేది. అట్లా మేము నమ్మేది. ఇక కొన్ని రోజులంక ఆడు ఈడు చెప్పంగా అప్పుడు మీ తాత మీరు తీసేది మీ అయ్యేది. ఇప్పుడు చూసిన బర్రెలు కాసుకుంటూ ఇంటికాడు ఉంటుండు. ఇక నువ్వు ఇట్లా గదే పరిస్థితి వస్తుంది నీకు. అందుకే మూసుకొని చెప్పిన వాటిని జర పోరా నాయన అయ్యవు గాని. మరి ఎందుకు పోనంటుండో పెంటమ్మా, ఏమన్నా అయ్యిందో ఏమో అడగరాదు. ఏమైతుందవ్వా, అన్ని కథలు లంచ కథలు పడతాడు. దీని గురించి నీకు ఎరకలేదు. అవునారా పిల్లగా, ఏమన్నా అయ్యిందా ఏంది ట్యూషన్ కాడ? అవునే, ట్యూషన్ అక్క రోజు మస్తు కొడుతుంది. దాని దెబ్బలు పాడుగాను కొట్టి కొట్టిగా వాతలు వస్తున్నాయి. ఇక అవన్నీ చెప్తే కథలు పడుతున్నావు అని అంటారా అని నేను చెప్తలేనే. ఈ అవ్వ బట్ట వాజ్ముఖంలో చెప్పు, గిత్తత లేవు కానీ కొడుతుంది అని అబద్ధాలు ఆడుతున్నావు. ఆ పిల్ల ఎవ్వరి మీద ఇట్లా చేతి లేపనే లేపదంట. ఎందుకు రాగీసొంటి మాటలు చెప్తున్నావు? అరే నిజంగానే, ఆమె మీరందరూ ఎవరు అనొస్తేనేమో కొట్టదు, ఎవరు లేకుంటే పల్ల పల్ల జరుస్తూనే ఉంటది. ఆమె గురించి నీకేమెరకనే. కొడుతుండొచ్చు పెంటవ్వా, ఆమె బడిలా టీచర్ కదా. ఇక టీచర్ అయిపోగానే ఈడొచ్చి ట్యూషన్ చెప్తది. మరి కొట్ట ఏం చేస్తది? నిజంగా కొడుతుందా? సరే సరే జరుండు, పోయినాక తిమ్మిరి తీస్తా. 400 పుణ్యానికి తీసుకున్నావా నా పిల్లగాని కొట్టి చంపుతావా ఏందని పంచాలు పెట్టుకొస్తా. ఇక కొడతా అన్నదనుకో నా పిల్లగాన్న ట్యూషన్ కని పీకి పడేసుకొని నేనే తీసుకొస్తా. ఈ అవ్వ ఇదా సంగతి. మరి నిన్నటి మొన్నటిసారిగా ముచ్చట చెప్పక నేను బోనంటే బోనని మారం చేస్తున్నావు. గిట్లా కొడుతుంది నాయనమ్మ, నేను బోను అని ఒక్క మాట చెప్తే దాన్ని పని చేస్తుంది కదరా నేను. ఆగో బక్కమ్మ బిడ్డ చూడు, ఎంత ముద్దుగా పిల్క జుట్టు కట్టుకొని ఎంత ముద్దుగా పోతుంది చూడు అలా అమ్మెంట. ఆవు కాదరు. ఆగో చూడాబో సిగ్గి తప్పినోడా, మీ దోస్తే కదరా, నీకంటే చిన్న పిల్ల లేకనే కొడుతుంది. ఇంకా పోరి చూడు ఏడవకుంటే ఎంత ముద్దుగా పోతుందో. ట్యూషన్ కి తీసుకుపోతున్నావా బక్కమ్మ? ఇంకేడికన్నా పోతుర్రా? ట్యూషన్ కి అక్క, ట్యూషన్ కి కాకుంటే ఇంకెక్కడ తీసుకుపోతా. అదేంటి, నా మన్మడేమో రోజు 10 సార్లు ఏడుస్తూనే ఉంటాడు. నీ పిల్లేంది అస్సలు ఏడుస్తలేదు, కొయ్యి వంటలేదు, సప్పదట్టబోతుంది కదా ట్యూషన్ కు. గా పిల్ల నువ్వు కొట్టినట్టుందక్క. మరి గా పిల్ల వాళ్ళ పిల్లనే కదా, జర ట్యూషన్ టీచరు వీళ్ళు జర దగ్గరోళ్ళు కదా.